నమస్కారం మరియు స్వాగతం. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లేదా ONDC అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆన్లైన్ వీడియో మీకు సహాయపడుతుంది. ఈ లెర్నింగ్ మాడ్యూల్స్తో మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. ONDC నెట్వర్క్ ద్వారా కామర్స్లో వివిధ ప్రక్రియలు, విధానాలు మరియు ఉత్తమ అభ్యాసాలు. ONDC నెట్వర్క్ ద్వారా మీ డిజిటల్ కార్యకలాపాలను ఎలా సులభంగా సెటప్ చేయాలి మరియు స్కేల్ చేయాలి. దయచేసి గమనించండి, ONDC నెట్వర్క్ లో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ లైవ్ కోసం క్రింది అభ్యాస మాడ్యూల్స్ ఉన్నాయి. వీరు మార్కెట్ సెల్లర్ నోడ్ లేదా MSN ప్రకారం వర్గీకరించబడ్డారు. అంతేకాకుండా వీరు విక్రేత అగ్రిగేటర్లు కూడా. వారు విక్రేతలను ఆన్బోర్డ్ చేసి ఓపెన్ నెట్వర్క్ అంతటా కొనుగోలుదారులకు వారి డిజిటల్ కేటలాగ్ ను చూపిస్తారు. వారికి సొంత ఇన్వెంటరీ ఏది లేదు మరియు ప్యూర్ ప్లే మార్కెట్ ప్లేసులుగా పనిచేస్తాయి. అయితే ఈ వీడియోలు ఓపెన్ నెట్వర్క్ లో పార్టిసిపెంట్ గా వారి స్వంత ఇన్వెంటరీను కలిగి ఉన్న మరియు అమ్ముతున్న ఇన్వెంటరీ సెల్లర్ నోడ్ లేదా ISN ప్రకారం వర్గీకరించిన విక్రేతలకు కూడా ఉపయోగపడతాయి. మనం ముందుకు వెళ్లే కొద్దీ కొనుగోలుదారు నెట్వర్క్ లో పాల్గొనే వారికి, టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లకు, ఇంకా ONDC నెట్వర్క్ లోని ఇతర పర్యావరణ వ్యవస్థ భాగస్వాముల కోసం ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా ప్రస్తుత కామర్స్ మోడల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంతో ఆరంభిద్దాం. వాటితో పోలిస్తే కామర్స్ కి ఓపెన్ నెట్వర్క్ మోడల్ ఎలా విభిన్నంగా ఉంటుందో తెలుసుకుందాం. కామర్స్ యొక్క ప్రస్తుత మోడల్లో మొబైల్ షాపింగ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ప్రోడక్ట్ కోసం ఆసక్తిగల కొనుగోలుదారుడు వెతుకుతారు. వివిధ విక్రేతల నుండి పొందిన సంబంధిత ఫలితాల మీద ఆధారపడి కొనుగోలుదారుడు కొనడానికి కొనసాగుతారు. కొనుగోలుదారుడు కామర్స్ వేదికలో నమోదవుతారు. తరువాత ఆర్డర్ నిర్ధారణను పొందడానికి చెల్లింపును చేస్తారు. ఆర్డర్ నిర్ధారణ పొందిన తరువాత విక్రేతల ప్రదేశం నుండి కొనుగోలుదారుడి అడ్రస్ కు ప్రోడక్ట్ డెలివరీను కామర్స్ వేదిక ఆరంభిస్తుంది. ఈ ప్రయాణాన్ని మీరు విక్రేతని దృష్టిలో ఉంచుకుని చూస్తే, కొనుగోలుదారుడు కామర్స్ వేదిక మీద ప్రోడక్ట్ జాబితా చూసే ముందు ఇది మొదలైంది. ఇది ఆన్లైన్లో విక్రయించడంలో ఆసక్తి ఉన్న ఆన్బోర్డ్ విక్రేతల వేదిక లేదా షాపింగ్ అప్లికేషన్తో ఆరంభమైంది. ఈ ప్రక్రియలో చాలా చర్యలు ఉంటాయి. రిజిస్ట్రేషన్, విక్రేత ప్రోడక్ట్ ఇన్వెంటరీ గురించి ఒక విపులమైన కేటలాగ్ ఏర్పరచడం వంటివి మరియు మొదలైన ఇతరమైనవి ఉంటాయి. సాధారణంగా ఈ అంశాలన్నీ విక్రేత ఆన్బోర్డింగ్ నుండి ఆర్డర్ డెలివరీ వరకు షాపింగ్ అప్లికేషన్ స్వంతంగా ఉంటాయి మరియు నియంత్రించబడతాయి. ఈ విధంగా సాధారణ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. కామర్స్ యొక్క ఓపెన్ నెట్వర్క్ మోడల్ కొన్ని విధాలలో ఒకే విధంగా ఉంటుంది, అయినా చాలా భిన్నంగా ఉంటుంది. ఎలా తెలుసుకుందాం. మొదటి తేడా అన్బండిల్ సెటప్. ప్రస్తుత కామర్స్ మోడల్లో కస్టమర్ షాపింగ్ అనుభవం, విక్రేత నిర్వహణ బాధ్యతను రెండు ఒకే ఎంటిటీ నిర్వహించండి. ఓపెన్ నెట్వర్క్ మోడల్ ఈ ఇంటిగ్రేటెడ్ సెటప్ ని అనేక అన్బండిల్డ్ కాంపోనెంట్స్ గా విభజిస్తుంది. ఇక్కడ ప్రతి కాంపోనెంట్ ని వేరే ఎంటిటీ మేనేజ్ చేస్తుంది. కొనుగోలుదారు అనుభవం, విక్రేత నిర్వహణ, ఇంకా డెలివరీ సాధింపు వంటి వాటిలో వారి పాత్రల మీద ఆధారపడి ఎంటిటీలు విస్తారంగా ఆధారపడి ఉంటాయి. ONDC నెట్వర్క్ లో పాల్గొనేవారు కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్, విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా లాజిస్టిక్స్ సర్వీస్ పార్టిసిపెంట్ వలె ఉండవచ్చు. దీని అర్థం ఏంటంటే, మీరు ఏం చేయాలి, ఏది ఉత్తమంగా చేయగలరు అనే దాని మీద దృష్టిని సారించడం. కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ పాత్రను అర్థం చేసుకుందాం. వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల షాపింగ్ ఇంటర్ఫేస్ తో కొనుగోలుదారులను ప్రదర్శించడం ఈ పాత్రలో ఉంటుంది. ఉత్పత్తులు లేదా సేవల శోధన మరియు ఆవిష్కరణను సులభతరం చేసే సాధనాల సూట్ను కలిగి ఉంటుంది. అదనంగా బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కొనుగోలుదారులను బహుళ విక్రేతల నుండి ఆఫర్లను వీక్షించడానికి మరియు నిర్దిష్ట ఉత్పత్తులు లేదా సేవల కోసం ఆర్డర్లను ఉంచడానికి మరియు నిర్ధారించడానికి అనుమతిస్తుంది. చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి మరియు అవసరమైతే వారి ఆర్డర్లకు సంబంధించిన ఫిర్యాదులను సమర్పించడానికి. ఈ టాస్కులు ONDC నెట్వర్క్ లోని బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క వినియోగదారు ఫేసింగ్ విధులను సూచిస్తాయి. మరొక పాత్ర ఉంది, సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అని పిలుస్తారు. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ విక్రేతలను ఆన్బోర్డింగ్ చేయడం, విక్రేత ఉత్పత్తి కేటలాగ్ యొక్క డిజిటల్ ప్రాతినిధ్యాన్ని సృష్టించడం, ఆర్డర్లను స్వీకరించడానికి మరియు నిర్వహించడానికి విక్రేతలకు డాష్బోర్డ్ను అందించడం, డెలివరీ ఆలస్యం లేదా ఉత్పత్తి నాణ్యతకి సంబంధించిన కస్టమర్ సమస్యను పరిష్కరించడానికి విక్రేత లేదా లాజిస్టిక్స్ విక్రేత NP తో సమన్వయం చేయడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు.
ఆర్డర్ సాధించడానికి స్పాట్లైట్ మారినప్పుడు కీలకమైన మూడవ ఎంటిటీ ఉద్భవిస్తుంది. లాజిస్టిక్స్ విక్రేత ఎన్పి ఓపెన్ నెట్వర్క్ యొక్క అన్బండిల్ సెటప్ డెలివరీ మరియు ఆర్డర్ సాధింపు కోసం విక్రేతలకు 2 ఎంపికలను అందిస్తుంది: ఆన్ నెట్వర్క్ లాజిస్టిక్స్ మరియు ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్స్. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆన్ నెట్వర్క్ లాజిస్టిక్స్ ని ఎంచుకున్నారని అనుకుందాం. ఆపై ONDC నెట్వర్క్ రిజిస్టర్డ్ లాజిస్టిక్స్ సెల్లర్ ఎన్పిల జాబితాను పోస్ట్ చేస్తుంది, తగిన లాజిస్టిక్స్ సొల్యూషన్లను అందిస్తుంది. విక్రేత వారి లాజిస్టిక్స్ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆఫ్ నెట్వర్క్ లాజిస్టిక్ ను ఎంచుకుంటే వారు తమ డెలివరీ ఫ్లీట్ ను ఉపయోగించుకోవచ్చు లేదా సాధారణంగా 3PL ప్రొవైడర్ గా పిలువబడే థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ తో ఎంగేజ్ చేసుకోవచ్చు. ఇవి ONDC నెట్వర్క్ లో జాబితా చేయబడలేదు. ఏదైనా ఎంటిటీ అది పోషించాలనుకునే పాత్ర మీద ఆధారపడి ONDC నెట్వర్క్ లో బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్, సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ గా చేరవచ్చు. ఇది సేవా సామర్థ్యాలు లేదా ఎంటిటీ అవసరాల ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి అవి ONDC నెట్వర్క్ లో ప్రధాన ఎంటిటీలు మరియు వాటి నిర్దిష్ట పాత్రలుగా ఉన్నాయి. రెండవ పెద్ద వ్యత్యాసం పరస్పర చర్య. దాని అర్థం ఏమిటి? అంతరాయం లేకుండా వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు వివిధ సంస్థల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ప్రారంభించడానికి ప్రత్యేకించి ఓపెన్ నెట్వర్క్ యొక్క అన్బండిల్ ఏర్పాటులో అన్ని ఎంటిటీల మధ్య మనకు ఒక నిరూపిత కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఉండాలి. దీన్ని నిర్ధారించడానికి APIలను ONDC ప్రోటోకాల్ ఉపయోగిస్తుంది. వేర్వేరు అప్లికేషన్లు క్లుప్తంగా మరియు స్థిరమైన విధానంలో ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి మరియు సమాచారాన్ని పంచుకోవడానికి APIలు సహాయపడతాయి. హోటల్లో సర్వర్ ఎలా అయితే మీరు వంటగదికి వెళ్లాల్సిన అవసరం లేకుండా లేదా షెఫ్ని కలవాల్సిన అవసరం లేకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కావలసిన ఫుడ్ తీసుకొచ్చినట్టుగా ఈ ONDC APIలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక ఎంటిటీలు ఒకదానితో ఒకటి సులభంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆన్లైన్ సెట్టింగ్తో ప్రమేయం ఉన్న అన్ని యాక్టివిటీలను మనం మ్యాప్ చేస్తే దాదాపు ఈ విధంగానే కనిపిస్తుంది. ఆన్లైన్ సెల్లింగ్ ప్రాసెస్ మరింత సులువుగా చేయడానికి వీటికి సంబంధించిన కామర్స్ నిబంధనలతో పాటు ONDC దీని ప్రకారం దేనిని వర్గీకరిస్తుందనే దాని గురించి ఆన్లైన్ విక్రయంలో ఉండే కార్యకలాపాల జాబితా ఇక్కడుంది. ఆన్ బోర్డింగ్ సెల్లర్స్. ఈ ప్రక్రియలో వాళ్ల ఉత్పత్తులను అమ్ముకునే విక్రేతలు ONDC ప్రోటోకాల్లోని విక్రేత అప్లికేషన్ ద్వారా నిర్వహించబడతారు. ONDC దీన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ రోల్ కింద వర్గీకరిస్తుంది. కేటలాగ్ మేనేజ్మెంట్. విక్రయం కోసం అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ యొక్క డిజిటల్ డేటాబేస్ ను విక్రేత క్రియేట్ చేసినప్పుడు ONDC దీనిని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క పాత్రగా వర్గీకరిస్తుంది. ఆర్డర్, డిస్పాచ్ మరియు రిటర్న్ మేనేజ్మెంట్. ఆర్డర్ స్టేటస్, కొనుగోలుదారుని క్యాన్సిలేషన్లు, అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ, డిస్పాచ్ స్టేటస్, రిటర్న్ రిక్వెస్ట్స్ మరియు రిటర్న్ లాజిస్టిక్స్ నిర్వహణ ప్రక్రియ. దీన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ రోల్ కింద ONDC వర్గీకరిస్తుంది. ప్యాకేజింగ్. డ్యామేజీల నుండి షిప్మెంట్లను కాపాడడానికి విక్రేతలు లేదా లాజిస్టిక్స్ అలానే ప్రక్రియలు ఇందులో ఉంటాయి. వీటిలో కాటన్ బాక్సులు, ఫ్లయర్లు, పాలీ బ్యాగ్స్, ఫాయిల్ సీల్ బ్యాగ్స్ మొదలైనవి ఉండవచ్చు. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క పాత్ర ప్రకారం ONDC వర్గీకరిస్తుంది. విక్రేత నిర్వహణ. విక్రేతల యొక్క వ్యాపార మరియు సర్వీసు నిర్వహణ యొక్క కార్యనిర్వాహక బాధ్యతే విక్రేత నిర్వహణగా ఉంది. దీన్ని ONDC సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ రోల్ కింద వర్గీకరించండి. వినియోగదారుని మద్దతు. కొనుగోలుదారు లేవనెత్తిన ఆలస్యమైన, దెబ్బతిన్న లేదా తప్పు ఉత్పత్తి డెలివరీల వంటి ఆర్డర్ సంబంధిత సమస్యల పరిష్కారం కస్టమర్ సపోర్ట్ కిందకు వస్తుంది. ONDC దీన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ రెండింటి పాత్ర కింద వర్గీకరిస్తుంది. ఆపరేషన్స్ ప్లానింగ్. API ద్వారా ప్రతిస్పందించడానికి మరియు ఆర్డర్లను అమలు చేయడంలో కార్యాచరణ లోపాలను నివారించడానికి వివిధ ఎంటిటీలను నిర్వహించడమే ఆపరేషన్స్ ప్లానింగ్. ONDC దీన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ రెండింటి పాత్ర కింద వర్గీకరిస్తుంది. చెల్లింపు మరియు సెటిల్మెంట్. కొనుగోలుదారుకు ఆర్డర్ను డెలివరీ అయ్యి
రిటర్న్ విండో క్లోజ్ అయితే విక్రేత అప్లికేషన్ ఇంకా కొనుగోలుదారు అప్లికేషన్ మధ్య విలువ పరిష్కారం లేదా బకాయి పరిష్కారం సమయం వస్తుంది. ఓఎన్డీసీ దీన్ని సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఇంకా బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యూనిట్లకు రెండింటి పాత్రల కింద వర్గీకరిస్తుంది. దీనితో ఓఎన్డీసీ నెట్వర్క్ గురించి మన పరిచయ సెషన్ ముగిసింది. ప్రస్తుత ఈ కామర్స్ మోడల్ కంటే అది ఎలా భిన్నంగా ఉంది? మేము దాని అన్బండిల్డ్ విధానం ఇంకా ఆన్లైన్లో అమ్మకాలు చేసేటప్పుడు పరస్పర చర్య అందరికీ ఎలా ఉపయోగపడేలా ఉంటుందో వివరించాము. మేము ఓఎన్డీసీ నెట్వర్క్లోని ప్రధాన ఎంటిటీలు మరియు వాటి నిర్దిష్ట పాత్రల గురించి మీకు చెప్పాము మరియు చివరగా ఆన్లైన్ విక్రయాలలో ప్రమేయమున్న కొన్ని రోజువారీ కార్యకలాపాల గురించి మేము మీకు పరిచయం చేశాం. మా తదుపరి వీడియోలో ఓఎన్డీసీ నెట్వర్క్లో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్గా మీ ప్రయాణంలో మొదటి మరియు అత్యంత కీలకమైన స్టెప్ను మేము కవర్ చేస్తాం: సెల్లర్ ఆన్బోర్డింగ్ ప్లానింగ్.